తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న దాదాపు 10,017 ఇండ్లు కూల్చడానికి రెడీ అవుతున్నాడు. మూసీ సుందరీకరణ పేరుతోటి రేవంత్ అన్న లక్షలాది కుటుంబాలను రోడ్ల మీద వేయడానికి సిద్ధమైతా ఉన్నాడు. మూసీ సుందరీకరణ పేరుతోటి ఆ మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులను మొత్తం ఖతం చేసి ఆ మూసీ పక్కన 5 స్టార్ హోటళ్ళు కడతారట, షాపింగ్ కాంప్లెక్స్లు కడతారట, కాఫీ షాపులు పెడతారట, కూరగాయల దుకాణం పెడతారట, కిరాణా షాప్ పెడతారట. అవన్నీ పెట్టి నైట్ ఎకనామిక్ తయారు చేస్తారట. నైట్ ఎకనామిక్ అంటే ఏంది? ఇప్పుడు సాధారణంగా మన హైదరాబాద్లో 10 గంటల దాకానే దుకాణాలు ఓపెన్ చేసి ఉంటాయి, వైన్ షాపులు తప్ప. వైన్స్లు బార్లు 1 గంటల దాకా తెరవచ్చు మన హైదరాబాద్లో, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే అధికారుల కమిషన్ పోతుంది, ప్రభుత్వానికి కమిషన్ పోతుంది, కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ మిగతా దుకాణాలన్నీ 10 గంటలు 11 గంటల లోపే బంద్ అవుతాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నైట్ ఎకనామీ ఏందట అంటే 10 గంటల తర్వాత కూడా ఓపెన్ చేసే పెడతారట. సుమారు పొద్దుగాల 4 గంటల దాకా దుకాణాలన్నీ ఓపెన్ చేసే ఉంటాయట. అంటే రేవంత్ అన్న 24 గంటల హైదరాబాద్ నడపడానికి రెడీ అవుతున్నాడు. మూసీ పక్కన మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్లు, లేకపోతే హోటల్స్, ఫుడ్ స్టాల్స్, లేకపోతే బట్టల దుకాణాలు అన్నీ పెట్టి ఉపాధి కల్పిస్తారట. ఎవరికి? నిరుద్యోగులకు. ఇప్పుడు పీజీలు పిహెచ్లు చదివినటువంటి నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడన్నట్టు. ఉద్యోగాలు ఇచ్చుడు శాత కాదు ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రభుత్వం తన పైసలు లేవు కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు? హోటళ్ళు పెడతాం, ఆ హోటల్లో ఏమైనా వేటర్ పని ఉంటే చేసుకోరి అంటున్నాడు. అసలు ఈ రేవంత్ రెడ్డి మా కర్మకు ముఖ్యమంత్రి అయింది కదా అని చెప్పి చాలా మంది నెత్తి బాదుకుంటున్నారు.